హాయ్ అండి. మార్నింగ్ చేసిన టొమాటో రైస్ లోకి ఏం కాంబినేషన్ చేద్దాం అబ్బా అని ఆలోచిస్తుంటే ఈ లోపు మా శ్రీవారు చికెన్ తెచ్చి సీరియస్ గా చికెన్ ఫ్రై చేయి అన్నారు. చికెన్ ఫ్రై ఏమో గానీ ఈ ఎండవేడికి కిచెన్ లో నేను ఫ్రై అయిపోతున్నా. సరే మనకి తప్పుతుందా ఇంకా అలాగని హడావిడి పడిపోకుండా కడిగిన చికెన్ లో కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా ఈ 5 వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసా. 20 నిమిషాల తర్వాత చికెన్ ఫ్రై కోసం పాన్ లో ఆయిల్ వేసి హీట్ అయ్యే లోపు ఒక 2 ఉల్లిపాయలను కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలను ఇంకా కరివేపాకు వేసుకుని మూత పెట్టి 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నా. తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను కూడా వేసేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే ముక్క ప్యాన్ కత్తుకుపోతుంది కదా. ఇలా ఒక 20 నిమిషాలు ఫ్రై చేసుకున్నప్పుడు ముక్క చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది. ఇంకేముంది, లాస్ట్ లో ధనియాల పొడి, కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసా. ఈ సమ్మర్ వేడి గంటల ఆ కిచెన్ లో మగ్గిపోకుండా చికెన్ ఫ్రై క్షణాల్లో చేసేసా. ఇంకా టమాటా రైస్ లోకి చికెన్ ఫ్రై వేసేసుకుని వేడివేడిగా డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తాం. ఆ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.